హై షుగర్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ కాజ్ డయాబెటీస్. పీసీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ ఉండే అవకాశం ఉంటుంది. రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఏజ్ మోర్ దెన్ 40 కానీ, బిఎంఐ మోర్ దెన్ 30 కానీ, లావుగా ఉంటే రిస్క్ ఎక్కువ. పీసీఓలో ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఏం తిన్నా కూడా బ్లడ్లోకి గ్లూకోజ్ వస్తుంది. ఈ గ్లూకోజ్ని కరిగించడానికి బాడీ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ వస్తుంది. పాప మీ పీసీ ఉన్న వాళ్ళకి ఇలా ఉన్న గ్లూకోజ్ని ఇన్సులిన్ వస్తానే ఉంటుంది కానీ ఇన్సులిన్ పని చేయదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దీన్ని. అలా బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. అరే ఎక్కువ ఉంది కదా అని మళ్ళీ ప్యాంక్రేస్ ఇంకొంచెం ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ గ్లూకోజ్ ఇలాగే ఉంటుంది, ఇన్సులిన్ వస్తానే ఉంటుంది కానీ పని చెయ్యని ఇన్సులిన్ ఇదే. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నందుకు, గ్లూకోజ్ ఎక్కువ ఉన్నందుకు డయాబెటీస్ వస్తుంది. దీని సొల్యూషన్ ఏంటి? గ్లూకోజ్ కదా, గ్లూకోజ్ తగ్గించేయటం. ఎందులో ఉంటుంది గ్లూకోజ్? స్వీట్స్లో, కార్బోహైడ్రేట్స్లో, వైట్ రైస్, వీట్ అట్లాంటి వాటిల్లో. అవి తగ్గించేసి మిగిలిన నచ్చినవి తినండి. వెజిటబుల్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, షుగర్ తక్కువ ఉన్న ఫ్రూట్స్, ప్రోటీన్స్ తినండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఇవి తగ్గడం మూలంగా మొటిమలు తగ్గిపోతాయి, అన్వాంటెడ్ హెయిర్ తగ్గిపోతుంది, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, ఫర్టిలిటీ కావాలంటే ఎగ్ రిలీజ్ అయిపోయి పిల్లలు పుడతారు, ఫ్యూచర్లో డయాబెటీస్ ఛాన్స్ తగ్గిపోతుంది. అన్నీ మంచి శకునాలే.